నేను సన్నాసి అనుకోండి, నేను కాపు నా కొడుకునే సన్నాసిని. ఆడేవాడు సన్నాసి నాకు సన్నాసేగా మా పవన్ నాయుడు గారు. అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పప్పుగా, అరే లోకేష్ కాదు లోకేష్ గాడివి. నాని స్క్వేర్. ఒకప్పుడు వైసీపీ అధినేతపై ఈగవాలనివ్వని నాయకులు, జగన్పై ఈగవాలే అవకాశం ఉన్నా సరే మీడియా ముందుకు వచ్చేసి నోటికి పని చెప్పేవాళ్ళు. అసలు వాలింది అని తెలిస్తే తాండవమాడేవాళ్ళు. పాలేర్లు, బొచ్చులు, పీకడాళ్ళు, కొట్టడాళ్ళు, ఇళ్ల మధ్య దూరడాలు, అబ్బో ఇలా చాలా కథ ఉండేది. వాళ్ళ నోటి దెబ్బకు టీడీపీలో చాలామంది మాట్లాడటానికి కూడా సాహసం చేసే వాళ్ళు కాదు. చిన్న విమర్శ చేయాలన్నా సరే మమ్మల్ని ఎక్కడ తిడతారో అని భయపడేవాళ్ళు. అధినేత ఆదేశాలు రావటం ఆలస్యం, మీడియాలో వాళ్ళిద్దరి హాజరు ఉండేది. కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాళ్ళ ఇళ్ల చుట్టూనే తిరిగేవి. వాళ్ళ వ్యూస్ గోల వాళ్ళది కాబట్టి ఏదైనా వివాదం జరుగుతున్నా, విమర్శలు వస్తున్నా మైకులు పట్టుకొని నానీల ఇంటి దగ్గర ఎదురు చూసేవాళ్ళు, పడిగాపులు కాసేవాళ్ళు. అలాంటి నానీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో, ఏమైపోయారో, అసలు దేశంలో ఉన్నారో లేదో కూడా తెలియదు. దమ్ముంటే రారా అని సవాల్ చేసిన నానీలు ఇప్పుడు దమ్ము లేదో, లేక భయమో, లేక అన్న కూడా కాపాడలేడు అనుకున్నారో ఏమో, కానీ అసలు నోరెత్తి మాట్లాడటం కాదు కదా, ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లడ్డూ వ్యవహారం వైసీపీని అంతం చేసిన ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అందరూ నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. కానీ ఒక్క నాని కూడా బయటకు రాలేదు. పవన్ నాయుడు మా బంధువే అని మాట్లాడిన పేర్ని నాని ఆ పవన్ విమర్శలు చేస్తుంటే కౌంటర్ వేయటానికి కూడా రావటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ను తిట్టాలి అంటే కాపు కులం నుంచి పేర్ని నాని ముందు వరుసలో ఉండేవారు. ఆయనను నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతంలో కంటే మీడియాలోనే ఎక్కువ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నాని ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. గుడ్లవల్లేరు కాలేజీ ఎపిసోడ్ తర్వాత అసలు ఆయన జాడ ఎవరికీ తెలియదు. 100 రోజుల పాలన మీద కౌంటర్ వేస్తారని అందరూ ఎదురు చూశారు. అదెక్కడా కనిపించలేదు. లడ్డూ వ్యవహారం ఇంత సీరియస్గా ఉన్నా కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. విజయవాడ వరదలపై కూడా పేర్ని నాని సైలెంట్గానే ఉన్నారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఫర్నిచర్ విషయంలో బొచ్చులో ఫర్నిచర్ అది ఇది అని మాట్లాడారు, కానీ ఆ తర్వాత పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. లడ్డూ విషయంలో నాని మా కామెంట్స్ ఏమైనా వస్తాయా అని వైసీపీ నేతలు, కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూశారు. అది తనకు సంబంధం లేదనుకున్నారో, జోగి రమేష్ మాదిరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి అనుకున్నారో కానీ అసలు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కొడాలి నాని. చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే ఒంటికాలు మీద లేచే నాని చంద్రబాబు అన్ని మాటలు జగన్ను అంటున్నా పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. గుడ్లవల్లేరు కాలేజీ వివాదం సొంత నియోజకవర్గమే అయినా కొడాలి నాని మాట్లాడలేదు. ఇతర వైసీపీ నేతలు మాట్లాడితే మీడియాలో అంత పాపులర్ అవ్వదు. అందుకే జగన్ కూడా గతంలో కొడాలి, పేర్ని నానిలతోనే మాట్లాడించేవారు. వైసీపీకి వాయస్లా ఉండేవాళ్ళు ఆ ఇద్దరు. జగన్ కంటే వీళ్లే ఫేమస్ అయ్యేవాళ్ళు మీడియాలో. అలాంటి నాయకులు ఇప్పుడు కనీసం బయటకు రాకపోవటం విస్మయానికి గురిచేస్తోంది. సూపర్ 6 పై కానీ, బెజవాడ వరదలపై కానీ, గుడ్లవల్లేరు కాలేజ్ గొడవపై కానీ, లడ్డూ వ్యవహారంపై కానీ, హీరోయిన్ కేసు వ్యవహారంపై కానీ అసలు మాట్లాడే సాహసం కూడా చేయటం లేదు. మరి ఈ నానీలు ఎప్పుడు బయటకు వస్తారో, అన్నకు ఎప్పుడు అండగా నిలబడతారో చూడాలి.